హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో చిరంజీవితో కలిసి నటించి ఆయనకు దడ పుట్టించిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. హీరోయిన్ మాధవి. ఈమె చిరంజీవితో ఆయన కెరియర్లో మొదట్లో నటించినప్పుడు ఆయనతో మాట్లాడడానికి అలాగే చిరంజీవిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేది కాదంట. ఎందుకంటే అప్పటికి చిరంజీవి గారు చిన్న చిన్న విలన్స్ పాత్రలు చేస్తున్నారు. ఈమె అప్పటికి పెద్ద హీరోయిన్గా ఉన్న కారణంగా చిరంజీవిని తక్కువగా చూసేది. అంతేకాకుండా చిరంజీవి తన కెరియర్లో గొప్ప స్థానానికి వచ్చిన తర్వాత కూడా మాధవి చిరంజీవిని అలాగే చూసేదట. కానీ చిరంజీవికి పెళ్ళైన తర్వాత అతని భార్య సురేఖతో మాధవికి మంచి పరిచయం ఏర్పడి అప్పటి నుంచి చిరంజీవితో బాగా మాట్లాడేదని సినీ వర్గాల్లో అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో ఖైదీ, దొంగమొగుడు, ప్రాణం ఖరీదు, చట్టానికి కళ్ళు లేవు, పున్నమి నాగు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటి చాలా సినిమాల్లో వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్స్గా నటించారు. అలాగే చిరంజీవికి దడ పుట్టించిన మరొక హీరోయిన్ నగ్మ. ఈమె చిరంజీవితో కలిసి రిక్షా ఓడు సినిమా తీసేటప్పుడు వీరిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ అయిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అలాగే నగ్మ పెద్ద హీరో అయినప్పటికీ చిరంజీవిని షూటింగ్లో తన కోసం చాలాసేపు వెయిట్ చేయించేదని, అలాగే ముగ్గురు మొనగాల సినిమా టైంలో అయితే ఇలా చాలా ఇబ్బంది పెట్టి నిర్మాత అయిన నాగబాబుకు నరకం చూపించిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అలాగే చిరంజీవి రిక్షా ఓడు సినిమా టైంలో ఆ సినిమాలో పొగర్బోతు క్యారెక్టర్ హీరోయిన్గా సూట్ అవుతుందని ముందుగా ఆ ప్లేస్లో అనుకున్న ఆమనిని తీసేసి నగ్మని పెట్టారు. అయినా సరే ఈ సినిమా షూటింగ్లో నగ్మ చిరంజీవిని చాలా ఇబ్బంది పెట్టేదట. అంతేకాకుండా సినిమా పాటలు షూటింగ్లో ఆ పాటను అలా కాకుండా ఇలా మార్చండి అని వారికి చెబుతూ ఉండేదని, దానితో చిరాకు వచ్చిన చిరంజీవి ఇంకా ఈమెతో సినిమా చేయడం కష్టమని అనుకొని రిక్షా ఓడు సినిమా షూటింగ్ లాస్ట్లో నగ్మకి డూపుని పెట్టి ఆ సినిమాను పూర్తి చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అన్ని కష్టాలు పడి తీసిన రిక్షా ఓడు సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ని పొందడంతో అప్పటి నుంచి చిరంజీవి తన సినిమాలలో ఎప్పుడూ నగ్మని పెట్టుకోకూడదని అనుకున్నాడు. అలా నగ్మ తనకున్న యాటిట్యూడ్తో చాలా సినిమాలో అవకాశాలను పోగొట్టుకుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా చిరంజీవికి దడ పుట్టించిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.